హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారో. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఐ డోంట్ నో, నాకు నిన్నటి నుండి ఇన్నర్ ఇంట్యూషన్ అనేది వస్తుంది. లార్డ్ హనుమాన్ మీకు కొన్ని అర్జెంట్ మెసేజెస్ ఇవ్వబోతున్నారు. ఆ అర్జెంట్ మెసేజెస్ ఏంటనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఆ మెసేజెస్ ఏంటి, ఒకవేళ ఆ మెసేజెస్ మీ లైఫ్లో ఏ విధంగా పనిచేస్తాయి, మీ లైఫ్లో ఆ మెసేజెస్ ద్వారా మీ లైఫ్లో వేటిని మీరు రిలీజ్ చేయాలి, వేటిని మీరు లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నాయి, ఆ బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేయాలి, అలాగే హనుమాన్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ వీడియో ఇప్పుడు మీ ముందుకు వచ్చినా దీన్ని మీరు చూడొచ్చు. అండ్ వీడియోలో చెప్పినవన్నీ అందరికీ కొన్ని రీజనేట్ అవ్వచ్చు, కొన్ని రీజనేట్ కాకపోవచ్చు. ఏది రీజనేట్ అయితే దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు మీ లైఫ్లో, కానీ దాన్ని వదిలేయచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. లార్డ్ హనుమాన్ ప్లీజ్ గైడ్ మీ. లార్డ్ హనుమాన్, చూస్తున్న వ్యూస్కి మీరు ఏం చెప్పబోతున్నారు, వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు, ఎటువంటి అర్జెంట్ మెసేజెస్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ హనుమాన్, ప్లీజ్ గైడ్ మీ. ఓకే, దిస్ ఇస్ ఫైల్ నెంబర్ ఏ, దిస్ ఇస్ ఫైల్ నెంబర్ బి. పిక్ యువర్ డిఓబి. మీ డిఓబి పరంగా కూడా మీరు ఈ ఫైల్స్ని చూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫైల్ నెంబర్ ఏ, దిస్ ఇస్ ఫైల్ నెంబర్ బి. ఫైల్ నెంబర్ ఏ, ఫైల్ నెంబర్ బి. ఓకే, మీరు ఈ ఫైల్ని చూస్ చేసుకోవచ్చు. మీ డిఓవి పరంగా కూడా చూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్యూటివ్గా కూడా మీరు ఈ ఫైల్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫైల్ నెంబర్ ఏలో మళ్ళీ కలుద్దాం. హలో, ఫైల్ నెంబర్ ఏ. ఎవరైతే ఫైల్ నెంబర్ ఏని చూస్ చేసుకున్నారో దీని తర్వాత నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హనుమాన్జీ మీకు ఇస్తున్న, లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న అర్జెంట్ మెసేజెస్ ఏంటి చూద్దాం. ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. లార్డ్ హనుమాన్ ప్లీజ్ గైడ్ మీ. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రఘునందన. హనుమాన్జీ, చూస్తున్న వ్యూయర్స్కి మీరేం మెసేజెస్, అర్జెంట్ మెసేజెస్ ఇవ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, 9 of Cups. ఓకే, ఓ మై గాడ్, ద మెజిషియన్. ఓకే, Seven of Swords. Okay, and bottom of the deck, Page of Wands. Okay, ఫైల్ నెంబర్ ఏ ఎవరైతే ఇంట్యూటివ్లీ చూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ పరంగా కూడా మీరు దీన్ని చూస్ చేసుకుని ఉండొచ్చు. లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న అర్జెంట్ మెసేజెస్ ఏంటంటే 9 of Cups. ఏదైతే మీ యొక్క విషెస్ ఫుల్ఫిల్ కావట్లేదో, చూస్తున్న వ్యూయర్స్, ఇప్పుడు 9 నెలలు అవ్వచ్చు, కొంతమంది 9 సంవత్సరాలు అవ్వచ్చు, 9 నెలలు, 9 రోజులు, 9 వారాలు, లాంగ్ పీరియడ్ నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో సక్సెస్ గురించి, మీ యొక్క విషెస్ ఫుల్ఫిల్ కావాలని. కొంతమంది, నాకు ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ప్రాపర్టీ ల్యాండ్ ఇష్యూస్ పరంగా మీరు ఎన్నో ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, ఎంతో డబ్బును ఖర్చు పెట్టుకున్నారు, ఆ పని ఎంతవరకు అయితే మీది జరగలేదు. స్టక్ అయి ఉంది పని, స్టాగ్నేషన్లో ఉంది, స్తబ్దతలో ఉంది, పని ముందుకి వెళ్ళట్లేదు, అలాగని వెనక్కి వెళ్ళట్లేదు, మధ్యలోనే ఆగిపోయింది. మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ కావట్లేదు. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మీ యొక్క లవ్ లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ అనేది లేదు, సాటిస్ఫాక్షన్ అనేది లేదు మీ లవ్ లైఫ్లో. ఈవెన్ మీ మ్యారేజ్ లైఫ్లో కూడా మీ పార్ట్నర్తో ఏదైతే మీ పార్ట్నర్ నుండి ఏదైతే మీరు ప్రేమను కోరుకుంటున్నారో ఆ ప్రేమ మీ పార్ట్నర్ నుండి మీకు లభించట్లేదు. మీరైతే ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు, భగవంతునికి ప్రార్థిస్తూ ఉన్నారు, కానీ మీ పార్ట్నర్ మీకు ఏ ప్రేమనైతే మీరు పొందాలనుకుంటున్నా ఆ ప్రేమను మీకైతే ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రెస్ అవ్వచ్చు, లైఫ్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మీ పార్ట్నర్ మీకు ఏదైతే ప్రేమను పంచాలో ఆ ప్రేమను అయితే పంచలేకపోతున్నారు. ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా బయట వాళ్ళు ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే మదర్ ఫిగర్ నాకు ఇక్కడ అంటే బేబీస్ బాయ్, అంటే మమాస్ బాయ్, మమాస్ గర్ల్. ఓకే, సో వాటి వల్ల కూడా మీ యొక్క పార్ట్నర్ మీకు ప్రేమను పంచివ్వలేకపోతున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది వింటున్నారు, కానీ మీరు చెప్పింది అయితే వినట్లేదు, మీరు చెప్పింది అసలు మైండ్లో పెట్టుకోవట్లేదు. సో దానివల్ల కూడా మీరు స్ట్రెస్కి లోన్ అవుతున్నారు, యాంగ్జైటీకి లోన్ అవుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు, మైండ్ అనేది పని చేయట్లేదు. ఏ పని చేయాలనుకున్నా
ఫోకస్ అనేది లేదు, డిటర్మినేషన్ అనేది లేదు. సో లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న అర్జెంట్ మెసేజెస్ ఏంటి అంటే, త్వరలోనే మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఈవెన్ నాకు ప్రెగ్నెన్సీ కూడా కనబడుతుంది. ఎవరికైతే ప్రెగ్నెన్సీ 2 టైమ్స్ వచ్చి ఆగిపోయిందో, బేబీని కన్సీవ్ చేయలేకపోయారో, ఈసారి ప్రెగ్నెన్సీ అనేది మీకు కన్ఫర్మ్ అనేది అవుతుంది. నాకు ఎప్పుడు బేబీ బాయ్ జెండర్ అనేది నేను ఎప్పుడు చెప్పను, గల్లే పుడుతుంది. ఎవరికైనా ప్రెగ్నెన్సీ మీకు కావాలనుకున్నట్లయితే నాకు ఇక్కడ అమ్మవారి ఓట్స్ అనేది ఎక్కువగా వస్తుంది, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ. సో ప్రెగ్నెన్సీ కావాలనుకున్నట్లయితే మీకు బేబీ గర్ల్ పుట్టే అవకాశం ఉంది బేబీ బాయ్ కంటే. ఓకే, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. కెరీర్ పరంగా ఏదైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారో, గ్రోత్ అనేది లేదు పూర్తిగా 8 మంత్స్ నుంచి అవ్వచ్చు, 7 మంత్స్ నుంచి అవ్వచ్చు. ఆ గ్రోత్ అనేది ఒక్కసారిగా ర్యాపిడ్ మూమెంట్కి చేరుకుంటుంది. ఫాస్ట్నెస్ అనేది ఉంటుంది మీ యొక్క కెరియర్లోని. ఏదైతే బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది మంచి రైట్ టైం. ఆన్లైన్ బిజినెస్ అవ్వచ్చు, విత్ ఇన్ పార్ట్నర్షిప్ బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ బిజినెస్లో గ్రోత్ అనేది ఒక్కసారిగా పెరుగుతుంది. ఎందుకంటే బిజినెస్లో గ్రోత్ మీకు తగ్గిపోయింది, కెరియర్లో గ్రోత్ కూడా తగ్గిపోయింది. అండ్ జాబ్లోని ఏదైతే మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో, అబ్రాడ్ వెళ్ళి జాబ్ కావాలనుకుంటున్నారో, సో ఆ జాబ్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వచ్చే అవకాశం ఉంది. మీకు ఇష్టమైన జాబ్, సాటిస్ఫాక్షన్ జాబ్ మీకు లభించే అవకాశం ఉంది. ఇంతవరకు ఇష్టం లేని జాబ్లో వర్క్ చేస్తున్నారు, ఇష్టం లేని రిలేషన్షిప్లో ఉన్నారు. సో వాటి నుండి పూర్తిగా మీరు బయటకు వస్తున్నారు. మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి ఆటోమేటిక్గా. అందుకే కావాలా నా యొక్క ఎనర్జీ నిన్నటి నుండి చెప్తూ ఉంది అర్జెంట్ మెసేజెస్ చూస్తున్న వ్యూవర్స్కి ఇవ్వమని. అందుకే నేను ఈరోజు ఈ వీడియో ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఓకే, నేను అట్ ఏ టైమే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ నా వీడియోస్ కూడా చాలా లాంగ్లో ఉంటాయి, షార్ట్ వీడియోస్ నేను ప్రిఫర్ చేయను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద మెజీషియన్. మీకేం కావాలో మీ లైఫ్లో, ఐ థింక్ నాకు తెలిసి ఫైల్ నెంబర్ ఏని ఎవరైతే చూస్ చేసుకున్నారో, యూఆర్ వెరీ కైండ్ హార్టెడ్. మీరు ఎక్కువగా డివైన్తో కనెక్ట్ అయి ఉంటారు. మీరు ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే డివైన్ మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటుంది. ఇలాంటి రీడింగ్స్ త్రూ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సింక్రొనైజేషన్ నెంబర్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే బటర్ఫ్లైస్, ఫెదర్స్, లేకపోతే ఏదో ఒకటి. మీ దగ్గర మీకు టారోట్ రాపోవచ్చు, కానీ మీకు టారోట్ డెక్ మీ ఇంట్లో ఉంది. నేర్చుకోవడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు, వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు చాలా మంది. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, లార్డ్ హనుమాన్ మీకు ఏం చెప్తుందంటే, గో హెడ్. మీకు టారో నేర్చుకోవాలనుకున్నట్టయితే టారో నేర్చుకోండి. డివైన్ టూల్స్ నేర్చుకోవాలనుకున్నట్టు డివైన్ టూల్స్ గురించి నేర్చుకోండి, తెలుసుకోండి. అండ్ లార్డ్ హనుమాన్ మీకు ఇంకోటి ఏదైనా చెప్తున్నారంటే, మీ ఇంట్లో చాలా మంది ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో వాళ్ళ ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. కొంతమంది ఎవరో తెలియదు, పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాన్ని చదవండి, చదివి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఉన్న బయట ప్రపంచం నాలెడ్జే కాదు, బయట మనం వెళ్ళినప్పుడు ఆల్రెడీ నాలెడ్జ్ అనేది లభిస్తుంది. కానీ విజ్డమ్, ఏదైతే విజ్డమ్ ఉండాలో, ఏదైతే స్వతంత్రం ఉండాలో దాన్ని మీకు తెచ్చుకోమని లార్డ్ హనుమాన్ చెప్తూ ఉన్నారు. పుస్తకాలు చదవండి. భగవద్గీత అవ్వచ్చు, రోజు ఒక పేజీలో సగమైన రోజుకి తప్పకుండా చదవండి. ఏదో కొంత నేర్చుకోండి. రోజు ఒక న్యూ స్కిల్స్ అనేవి నేర్చుకోండి. ఎస్, మెజిషియన్ కార్డ్ ఇంకోటి చెప్తుంది అంటే, కొత్తగా ఏదైనా నేర్చుకోండి రోజును. ఎందుకంటే మీ లైఫ్లో చాలా స్టక్ అయి ఉన్నారు. ఎందుకంటే మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ కావట్లేదు. మొదట్లోనే విషెస్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. విషెస్ అనేవి ఫుల్ఫిల్ కాకపోవడం వల్ల నా లైఫ్ ఇంకేంతే, నా లైఫ్లో ఇంకేమీ జరగదు, నా లైఫ్లో ఏమీ రాదు అని మీరు చాలా లేజీ అయిపోయి ఉన్నారు. ఏది నేర్చుకోవడం మానేశారు, బయటికి వెళ్ళడం మానేశారు, ఎవరితో మాట్లాడడం మానేశారు. మిమ్మల్ని మీరు ఒక రూమ్ డోర్లో బంధించుకొని ఉన్నారు. నో, యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, మిమ్మల్ని మీరు ఫ్రీడమ్ తెచ్చుకోండి. మీరు ఎవరో వచ్చి మీకు ఇండిపెండెన్స్ అనేది ఇవ్వరు. మీ లైఫ్ మీది. యు ఆర్ ఇండిపెండెంట్, యు ఆర్ గుడ్ ఇనఫ్. నీకేం అవసరం లేదు, మీకు మీరే చాలు ఏదైనా సాధించడానికి. సో ఏదైతే డార్క్ రూమ్లో మిమ్మల్ని మీరు బంధించుకున్నారో, ఈ డార్క్ రూమ్ నుండి బయటికి రండి. బయటికి వచ్చి ఏవైనా కొత్త విషయాన్ని నేర్చుకోండి, కొత్త విషయాన్ని సెర్చ్ చేయండి. సంథింగ్ న్యూ, ఏదో ఒక విషయాన్ని, చిన్నవైనా సరే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోండి. క్రియేటివ్గా ఆలోచించండి. పాస్ట్ మైండ్ సెట్ నుండి బయటికి రండి, పాస్ట్ ట్రామా నుండి బయటికి రండి, నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్ నుండి బయటికి రండి. మెజిషియన్, మేనిఫెస్టేషన్ చేయండి. యూ ఆర్ ఏ క్విక్ మేనిఫెస్టర్. ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో మీలో ఆ శక్తి ఉంది. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, లార్డ్ హనుమాన్ చెప్తున్నారు, నేను నీతో ఉన్నాను, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఏదో ఒక రూపంలో మీరు ఏ దేవుని ప్రార్థిస్తే ఆ దేవుడు, ఓ లార్డ్ హనుమాన్ అనే కాదు, మీరు
శివుణ్ణి ప్రార్థించవచ్చు, లేకపోతే అమ్మవారు దుర్గా అవ్వచ్చు, వాట్ ఎవర్. భగవంతుడు ఒకటే, భగవంతుడి యొక్క రూపాలు అనేకం. సో లార్డ్ హనుమాన్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీ లైఫ్లో మీకు ఏం కావాలో, ఈవెన్ కెరియర్, రిలేషన్షిప్లో రీయూనియన్, రీకన్సిలియేషన్, భార్యాభర్తలు మళ్ళీ ఒకటి అవ్వాలి, సెకండ్ మ్యారేజ్ కావాలి, ఈవెన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సెపరేషన్ సిచ్యువేషన్, సేమ్ జెండర్, ఎక్స్ట్రా మెటీరియల్ అఫేరియర్, లవర్స్, మ్యారేజ్, ఎవరైనా అవ్వచ్చు. మీ లైఫ్లో మీకు ఏం కావాలో మీరు దాన్ని అట్రాక్ట్ చేయగలరు. దాని వెనకాల పడడం కాదు, దాని వెనకాల పరిగెత్తడం కాదు. మీ లైఫ్లో మీకేం కావాలో మేనిఫెస్టేషన్ ద్వారా మీరు వాటన్నిటిని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఆ లైఫ్లో మీరు వాటిని మీ లైఫ్లో అచీవ్ చేయగలుగుతారు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు టైం ఇవ్వు, నాతో మాట్లాడు, నాకు ఆ జాబ్ కావాలి, దాని వెనకాల పరిగెడుతూ ఉన్నట్లయితే అది మిమ్మల్ని పరిగెట్టిస్తూ ఉంటుంది. సో యూనివర్స్ ఇక్కడ హనుమాన్ ఏం చెప్తున్నారు అంటే వాటి వెనకాల పరిగెత్తడం ఆపండి, మీకేం కావాలో మేనిఫెస్టేషన్ చేయండి. రోజు మేనిఫెస్టేషన్ చేయండి, జర్నలింగ్ చేయండి, మీకు ఏం కావాలో విజువలైజేషన్ చేయండి. అంటే ఏదైతే జరగబోతుందో, ఏదైతే మీ లైఫ్లో మీరు కావాలనుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగిపోయింది. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఇలా చెప్పినట్లు మీ లైఫ్లో ఏదైతే ప్రతి ఒక్కదానికి ఏదైతే లభించిందో దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి, ఏదైతే లభించలేదో దానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్కి. అలా చెప్పినట్లయితే ఆటోమేటిక్గా మీ లైఫ్లో బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. మీ లైఫ్లో ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో వాటిని మీరు అచీవ్ చేయగలుగుతారు. చాలా మంది అంటున్నారు మీరు చాలా నెమ్మదిగా చెప్తారని. ఫాస్ట్గా చెప్తే మీకు అర్థం కాదు. సో ఎదుటి వాళ్ళకి నేను చెప్పే వర్డ్స్ వాళ్ళకి అర్థం కావాలి, నేను చెప్పే వర్డ్స్ అనేవి వాళ్ళకి గుండెలకు హత్తుకోవాలి, వాళ్ళ హార్ట్ వరకు రీచ్ అవ్వాలి. అందుకే నేను చాలా నెమ్మదిగా క్లియర్గా చెప్తాను. అందుకే నా వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 7 of Swords. Seven of Swords and 9 of Cups. దీనికి అర్థం ఏంటి అంటే మీ యొక్క విషెస్ అనేవి ఇంతవరకు ఫుల్ఫిల్ అయితే కాలేదు. మీరు స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, బట్ గివప్ అయితే చేయలేదు, ఓడిపోలేదు. ఇప్పటికీ మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మీ లైఫ్లో మీకు ఏం కావాలో దాన్ని రీచ్ అవ్వడానికి, దాన్ని అచీవ్ చేయడానికి. సో యూనివర్స్ లార్డ్ హనుమాన్ ఏం చెప్తున్నారంటే మీరు ఇది వరకు మిమ్మల్ని చాలామంది బీట్రయల్ చేస్తున్నారు, అంటే మోసగించున్నారు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెట్టున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే స్వార్డ్స్ అనేది ఇన్నర్ ఇంట్యూషన్కి సంబంధించింది, ఆలోచనలకి సంబంధించింది. లార్డ్ హనుమాన్ ఏం చెప్తున్నారంటే ఇది వరకు మీ పాస్ట్లో ఏదైతే జరిగిందో, పాస్ట్లో ఎవరి చేతుల్లో మీరు మోసపోయి ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో, బీట్రయల్కి మీరు గురై ఉన్నారో మీ యొక్క విషెస్ ఫుల్ఫిల్ ప్రాసెస్లోని, ఓకే, ఈ ప్రాసెస్ ఏంటి అంటే మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి. ఎదుటివారు ఎలాంటి వాళ్ళు అని మీకు తెలియచేయడానికి, మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి యూనివర్స్ ఈ ప్రాసెస్ని మీ ముందుంచింది. పెయిన్ మీకు కలిగి ఉండొచ్చు, బాధ మీకు కలిగి ఉండొచ్చు, కానీ ఆ బాధ నుండి మీరు నేర్చుకున్నారు. లోకంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళ నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బౌండరీస్ని క్రియేట్ చేసుకున్నారు. ఎవరిని మీ లైఫ్లోకి రాణించాలి, ఎవరిని రాణించకూడదు, బయటే ఉంచాలి. లిమిట్స్ని క్రియేట్ చేస్తున్నారు, బౌండరీస్ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ లార్డ్ హనుమాన్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరు ఏంటో అనేది మీరు తెలుసుకున్నారు, ఎవరి దగ్గర ఎలా ఉండాలని తెలుసుకున్నారు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత చాకచక్యంగా ఉండాలి అనేది మీ లైఫ్లో మీరు తెలుసుకున్నారు. సో ఎప్పుడైతే చూడండి లైఫ్లో ఎప్పుడు ఎమోషనల్గానే కాదు ప్రాక్టికల్గా కూడా ఉండాలి, రెండు ఉండాలి. ఎక్కువగా ఎమోషనల్గా ఉంటే మనుషులు మిమ్మల్ని చేస్తారు, ఎక్కువగా ప్రాక్టికల్గా ఉన్నట్లయితే ఎదుటి వారి బాధలు మీరు అర్థం చేసుకోలేరు. సో ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ రెండు బ్యాలెన్స్లో ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్లో ఉన్నట్లయితే మీ లైఫ్ కూడా బ్యాలెన్స్లో ఉంటుంది, లేకపోతే అతలాకుతలం అయిపోతుంది. సో అందుకే 7 of Swords కార్డ్ అనేది వచ్చింది. లార్డ్ హనుమాన్ మీకు అర్జెంట్ మెసేజ్ ఏంటంటే ఈ రెండింటిని ఎప్పుడూ బ్యాలెన్స్లో ఉంచండి. ఎప్పుడు ఎమోషనల్గా ఉండాలో అప్పుడు ఎమోషనల్గా ఉండండి, ఎప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించాలో ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎందుకంటే ప్రేమ ఇలాంటి వాటిలోని ఎమోషనల్ పనికి వస్తుంది, ప్రాక్టికల్ పనికి రాదు ప్రేమలోని. డీలింగ్స్, బిజినెస్, కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ప్రాక్టికల్గా ఆలోచించాలి, ఎమోషనల్గా కాదు. సో ఎక్కడ ఎమోషనల్గా ఉండాలి, ఎక్కడ బ్యాలెన్స్గా ఉండాలి లార్డ్ హనుమాన్ మీకు చెప్తూ ఉన్నారు. ఓకే, వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుందాం, క్విక్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ 9 of Cups. లార్డ్ హనుమాన్ ప్లీజ్ గైడ్ మీ ఈ 9 of Cups. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ 9 of Cups. ప్లీజ్ క్లారిఫై దిస్ 9 of Cups కార్డ్.
ఓ మై గాడ్, ద ఎంప్రెన్స్. నేను ఇప్పుడే చెప్పాను, మీ యొక్క విషెస్ అనేవి విత్ ఇన్ 9 days, 9 weeks, 9 months లో మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ కాబోతున్నాయి. సో నెవర్ గివ్ అప్, ప్రయత్నిస్తూ ఉండండి. మీ నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి కూడా చెప్పాను. ద ఎంప్రెస్ అనేది ప్రెగ్నెన్సీకి కూడా సంబంధించింది. ఎస్, ప్రెగ్నెన్సీ ఎవరికైతే రాలేదో, ప్రెగ్నెన్సీ గురించి వెయిట్ చేస్తున్నారో, ప్రెగ్నెన్సీ అనేది మీకు లభిస్తుంది. బేబీ గర్ల్ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. నాకు ఇక్కడ ఆ ఎనర్జీస్ అనేవి లభిస్తున్నాయి. ద మెజిషియన్, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ లార్డ్ హనుమాన్. ద మెజిషియన్. ఓ మై గాడ్, నైట్ ఆఫ్ కప్స్. సాటిస్ఫాక్షన్, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. నేను ఇదివరకే చెప్పాను, ఏదైతే మీరు స్టక్ అయి ఉన్నారు, ఈవెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు, వాటి నుండి మీరు బయటికి రాబోతున్నారు. యాక్చువల్లీ నైట్ ఆఫ్ కప్స్ అనేది రొమాంటిక్ నేచర్కి సంబంధించింది, రొమాంటిక్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్కి సంబంధించింది, ఎమోషనల్ టైడ్. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది. ఎప్పుడు? మేనిఫెస్టేషన్ చేసినప్పుడు, మీకేం కావాలో అది మీ లైఫ్లోని మీరు కావాలి అనుకున్నప్పుడు, వాటి గురించి మీరు ప్రయత్నించినప్పుడు, వాటి గురించి మేనిఫెస్టేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లోని ఆ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది. ఏదైతే అన్నీ ఉంటాయి కానీ ఎమోషనల్గా ఎవరు తృప్తి పడరు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్లో ఉండదు. డబ్బు ఉంది కానీ ఆనందం లేదు. అలాంటిది డబ్బున్న ప్రయోజనం లేదు. సో ఇప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే, మీ లైఫ్లో మీకేం కావాలో వాటి గురించి మీరు ప్రయత్నించండి. ఒకరు చూడండి, మీకు డాక్టర్ అవ్వాలండి, ఎదుటి వారు చెప్తున్నారు ఇంజనీరింగ్ చదువు అని. వారు చెప్పింది మీరు చదివినట్లయితే మీ లైఫ్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మీకు మీ లైఫ్లో ఒక చిన్న పని చేసినా కానీ అది మీకు ఎక్కువ మొత్తంలో రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ అది మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. ఎందుకంటే అది మీకు ఇష్టం ఆ పని చేయడం. సో అది చేయండి అని యూనివర్స్ మీకు ప్రోత్సహిస్తుంది. ఇక్కడ లార్డ్ హనుమాన్ మీకు ప్రోత్సహిస్తున్నారు. ఓకే, అండ్ 7 of Swords, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. Ace of Wands. ఎప్పుడైతే మీరు ఎమోషనల్లీ, ప్రాక్టికల్లీ లైఫ్లోని లీడ్ చేయడం నేర్చుకున్నారు, అంటే మీలో మీరు ఒక బ్యాలెన్స్ని తీసుకొని వచ్చినారు మీ లైఫ్లో, ఆటోమేటిక్గా మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎస్, ఆటోమేటిక్గా మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. న్యూగా కొత్తగా మీరు ఆలోచించగలుగుతారు. ఈవెన్ న్యూ రీకన్సిలియేషన్, రీయూనియన్ అనేది ఉంది. న్యూ రీఫ్రెష్ స్టార్ట్ అనేది కనబడుతుంది. ఎవరికైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, సెపరేషన్లో ఉన్నారో, వాళ్ళందరికీ రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. రీకన్సిలేషన్ కొత్త థాట్స్తో. ఎందుకంటే ఇక్కడ మేనిఫెస్టేషన్ కార్డు కూడా వచ్చింది కాబట్టి కొత్త థాట్స్, కొత్తగా ఆలోచిస్తారు, క్రియేటివ్గా ఆలోచించి కొంతమంది ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, కొంతమంది పార్ట్నర్షిప్తో బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, ఆల్ ఆఫ్ న్యూ. అందుకే లార్డ్ హనుమాన్ నాకు తెలిసి ఈ యొక్క అర్జెంట్ మెసేజెస్ మీకు ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే మీరు చాలా స్టక్లో ఉన్నారు. లైఫ్లో ఇటువైపు వెళ్ళాలో మీకు అర్థం కావట్లేదు. క్రాస్ రోడ్స్లో ఉన్నారు చాలా మంది. ఇటువైపు వెళ్ళాలో తెలియదు, అటువైపు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సో లార్డ్ హనుమాన్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్, పేషెన్స్తో ఉండండి. నెవర్ గివ్ అప్ చేయొద్దు, ప్రయత్నిస్తూ ఉండండి. తప్పకుండా మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతున్నాయని ఈ వీడియో ద్వారా మీకు చెప్పగానే చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో యువర్ సైన్ అండ్ ఇండికేషన్స్ కూడా. ఓకే, లార్డ్ హనుమాన్ అయితే మీకు అర్జెంట్ మెసేజెస్ అయితే ఇచ్చున్నారు. సో ఇవన్నీ మీ లైఫ్లో అచీవ్ చేయాలనుకున్నట్లయితే, ఇవన్నీ మీ లైఫ్లో విషెస్ ఫుల్ఫిల్ కావచ్చు, న్యూ బిగినింగ్స్ కావచ్చు, ఇవన్నీ మీ లైఫ్లో కావాలనుకున్నట్లయితే మీరేం చేయాలి? ఓకే, మీరేం చేయాలి? లార్డ్ హనుమాన్ మీకేం చెప్పబోతున్నారు? మీరేం చేయాలి? ఇవన్నీ మీ లైఫ్లో కావాలనుకుంటుంది, విషెస్ ఫుల్ఫిల్మెంట్, న్యూ బిగినింగ్స్, ఇవన్నీ మీ లైఫ్లో కావాలనుకున్నట్లయితే మీరు ఏం చేయాలి? ఓ మై గాడ్, క్వీన్. జెండర్తో సంబంధం ఎక్కడ లేదు. క్వీన్ అంటే క్వీన్ ఆఫ్ హార్ట్స్. రీగైన్ విత్ గ్రేస్ అండ్ కాన్ఫిడెన్స్. మీరు కాన్ఫిడెన్స్ని కోల్పోయి ఉన్నారు. ఎందుకు? మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ కాలేదు మీ లైఫ్లో. మీ యొక్క విషెస్ అనేవి మీ లైఫ్లో ఫుల్ఫిల్ కాలేదు. స్టక్నెస్లో ఉన్నారు. ఏది పని కావట్లేదు, ఇంకేది కాదు అనేసి డిసైడ్ అయిపోయి ఉన్నారు మైండ్ సెట్తో. సో ఇక్కడ లార్డ్ హనుమాన్ ఏం చెప్తున్నా అంటే, నో, మిమ్మల్ని మీరు మళ్ళీ రీజనరేట్ చేసుకోండి. మీలో ఆ శక్తి అనేది ఉంది. ఎప్పుడైతే మీరు లోన్లీగా ఫీల్ అవుతారో, లో ఎనర్జీగా ఫీల్ అవుతారో, మీ యొక్క డైటీ, మీరు ఏ దేవుడిని నమ్ముతారో ఆ దేవుడిని ప్రార్థించండి. తప్పకుండా ఆ దేవుడు మీకు ఆ శక్తిని ఇస్తారు, ఆ ఎనర్జీని మీకు మళ్ళీ తిరిగిస్తారు. ఓకే, రీగైన్ విత్ గ్రేస్, న్యూ క్రియేటివిటీతో.
న్యూ ఎనర్జీతో, న్యూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి అని మీకు చెప్తున్నారు లార్డ్ హనుమాన్. ఇంకేం చెప్తున్నారు లార్డ్ హనుమాన్ మీకు? ఫైల్ నెంబర్ ఏ, రైన్ డ్రాప్, లెట్ యువర్ టియర్స్ క్లీన్స్ అండ్ హీల్ యూ. ఎస్, మీరు చాలా స్టక్లో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, యాంగ్జైటీకి లోన్ అవుతూ ఉన్నారు, డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి మీ లైఫ్లో ఏదీ జరగట్లేదు. మీరు భగవంతుని ప్రార్థిస్తున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. సో లార్డ్ హనుమాన్ చెప్తున్నారు, దిస్ ఇస్ యువర్ టర్న్, దిస్ ఇస్ యువర్ టైం. రైన్ డ్రాప్, ఇంకా ఏడ్చింది చాలు, బాధపడింది చాలు, కన్నీళ్ళని తుడుచుకో, నిన్ను నువ్వు హీల్ చేసుకో. సో అందుకే ఇక్కడ ద క్వీన్, రెండు ఒకే వచ్చాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. ఇంకా ఏడ్చింది చాలు, బాధపడింది చాలు. ఇది ఏడ్చే టైం కాదు, లేచే టైం. మీ లైఫ్ని మీరు ఉద్ధరించుకునే సమయం వచ్చింది. సో ఎక్కువగా ఏడద్దు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. ఎన్నాళ్ళు మీరు కూర్చుంటారు, ఏడ్చుకొని ఉంటారు, నా లైఫ్లో ఇది జరగలేదని. గెట్ అప్, లెండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. మెడిటేషన్ చేయండి, చక్రాస్ అలైన్మెంట్ తీసుకుని చక్రాస్ మెడిటేషన్ చేయండి. ఓకే ఓకే లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం. ఎటువంటి బ్లెస్సింగ్స్ లార్డ్ హనుమాన్ మీకు ఇవ్వబోతున్నారు? ట్రిగర్స్, మిమ్మల్ని చాలా మంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, ట్రిగర్ చేస్తూ ఉంటారు, అవునా? ఏది చెప్పినా కానీ మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తా, అరే నువ్వు ఇదేం చేయగలుగుతావు, అరే నీ వల్ల కాదు, ఇది నీ వల్ల అస్సలు కాదు, నువ్వేమీ చేయలేవు అని మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. డిసప్పాయింట్మెంట్కి డిసప్పాయింట్మెంట్ గురి చేస్తూ ఉంటారు మిమ్మల్ని. సో లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి అంటే, రెడీ టు ఎక్స్ప్లోడ్, caught in the act, చైల్డ్హుడ్ ఊమ్స్, ఫ్లాష్ బ్యాక్స్, ఈ యొక్క ట్రామాస్ నుండి మీకు బయటికి తీసుకొని రాబోతున్నారు లార్డ్ హనుమాన్. మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఇదే. ఏదైతే పాస్ట్ ట్రామా ఉందో, నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో, మీ చైల్డ్హుడ్ ట్రామా అవచ్చు, చిన్నప్పటి నుండి మీకు ఏది ఆ ప్రేమ లభించకపోవచ్చు, చిన్నప్పటి నుండి మిమ్మల్ని బాధ పెట్టున్నారు, డిస్కరేజ్ చేస్తున్నారు. సో వీటన్నిటి నుండి బయటికి తీసుకొని వస్తున్నారు. రెడీ టు ఎక్స్ప్లోర్. ఎలా ఎక్స్ప్లోర్ చేయగలరు? మెడిటేషన్, మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే ద్వారా ఈ యొక్క బ్లెస్సింగ్స్ని మీ లైఫ్లో మీరు ఎంబ్రేస్ చేయగలుగుతారు, మీ లైఫ్లో మీరు రిసీవ్ చేయగలుగుతారు హనుమాన్ యొక్క బ్లెస్సింగ్స్ని. ఓకే, కాట్ ఇన్ ద యాక్ట్, ఇంకా కూర్చుంది చాలు, ఏడ్చింది చాలు, గెటప్, టేక్ యాక్షన్స్. మీ లైఫ్లో ఈ యాక్షన్స్ తీసుకోపోయినట్లయితే ఈ హనుమాన్ ఏదైతే విష్ ఫుల్ఫిల్మెంట్, ద ఎంబ్రెన్స్, ద మెజిషియన్, ద ఏస్ ఆఫ్ వాండ్, ఈ యొక్క బ్లెస్సింగ్స్ని, హనుమంతుని యొక్క అర్జెంట్ మెసేజెస్ని మీ లైఫ్లో మీరు రిసీవ్ చేసుకోలేరు. సో ఇవన్నీ రిసీవ్ చేసుకోవాలనుకున్నట్లయితే టేక్ యాక్షన్. ఏడ్చింది చాలు, కూర్చొని బాధపడింది చాలు, ఇంకా అవన్నీ భగవంతునికి సరెండర్ చేసేయండి, యూనివర్స్కి సరెండర్ చేసి మీ యొక్క లైఫ్లో ముందుకు వెళ్ళండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఓకే, వండర్ఫుల్. ఓకే, ఇంకేం చెప్పబోతున్నారు హనుమాన్? లార్డ్ హనుమాన్ మీకు ఇంకేం చెప్పబోతున్నారు? ఓకే, కార్డ్ రావాలనుకుంటున్నారు. గ్యాంబ్లింగ్, asset gambling. Excessive gambling can have dangerous consequences. Don't risk too much. ఎక్కువగా ఆలోచించద్దు. ఇక్కడ ఈ మెసేజ్కి మీనింగ్ ఏంటంటే ఎక్కువగా ఆలోచించద్దు. ఓకే, ఎవరో ఏదో అన్నారు, ఒకదాని గురించి ఆలోచించి పదే ఆలోచించి దాన్ని పాజిటివ్ని నెగిటివ్గా మార్చొచ్చు, నెగిటివ్ని పాజిటివ్గా మార్చొద్దు. డోంట్ రిస్క్ టూ మచ్. గ్యాంబ్లింగ్, మిమ్మల్ని మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆ డెసిషన్ మీకు సరైనది అనిపించినట్లయితే, మీ యొక్క అంతరాత్మ, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ కరెక్ట్ అని మీకు చెప్తున్నట్లయితే దాన్నే ఫాలో అవ్వండి. ఎదుటి వాళ్ళు చెప్పింది కాదు, ఎదుటి వాళ్ళు చెప్పింది విని, అవతల వాళ్ళు చెప్పింది విని, యువతల వాళ్ళు చెప్పింది విని, ఇది అది అది ఇది మీరు అన్నీ వినట్లయితే గ్యాంబ్లింగ్ అయిపోతుంది. గ్యాంబ్లింగ్ అయిపోయి మీరు డెసిషన్ తీసుకోలేరు, లైఫ్లో దేనిలోని ముందుకు వెళ్ళలేరు, అక్కడే స్టక్ అయిపోతారు. సో లార్డ్ హనుమాన్ ఏం చెప్తున్నా అంటే, ఎవరో ఏదో అన్ని వినండి, కానీ మీ మనసు, మీ యొక్క అంతరాత్మ, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఎదుటి వాళ్ళు చెప్పిందని చేసుకున్నట్లయితే, అన్ని చెప్పింది విని చేసినట్లయితే రిస్క్ అవుతుంది. లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు, అడ్వెంచర్స్ చేయొచ్చు, కానీ
మీ యొక్క ఎప్పుడైనా మీ యొక్క అంతరాత్మ చెప్పింది ఎప్పుడైనా నిజం అవుతుంది. బయట వాళ్ళు చెప్పిన దానికంటే. మీ అంతరాత్మ చెప్పింది మీరు చేసినట్టయితే లైఫ్‌లో 100% మీరు సక్సెస్ అవుతారు. ఓహ్ మై గాడ్! లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎవరైతే పైల్ నంబర్ 8 చూజ్ చేసుకున్నారో see this card. కంటిన్యూస్ లెర్నింగ్. కంటిన్యూస్ లెర్నింగ్. ఈ యొక్క వీడియో అంతా దీనిపైనే ఆధారపడి ఉంది. నేను అదే చెప్తున్నాను. ఎంబ్రేస్ కంటిన్యూస్ లెర్నింగ్ యాజ్ లైఫ్ లాంగ్ జర్నీ. కంటిన్యూ టు లెర్న్ అండ్ గ్రో త్రూఅవుట్ అవుట్ మై సర్వీస్ టు రామ. నెవర్ స్టాప్ సీకింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పాండింగ్ యువర్ అండర్స్టాండింగ్. ఓకే, లార్డ్ హనుమాన్ మీకు ఏం చెప్తున్నంటే లైఫ్ అనేది మనం పుట్టినప్పటి నుండి చచ్చినంత వరకు మనం ఏదో ఒకటి నేర్చుకునే ఉంటాం లైఫ్లో. అది చిన్న విషయంలో అవ్వచ్చు, పెద్ద విషయంలో అవ్వచ్చు. సో కంటిన్యూస్ లెర్నింగ్. మీ లైఫ్ మీకు ఏదైతే నేర్పిస్తుందో దాన్ని నేర్చుకోండి. నేర్చుకున్న దాని నుండి లైఫ్లో ముందుకు మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. మూవ్ అని కాదు, మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. ఏదైతే మీరు లైఫ్లో నేర్చుకున్నారో వాటి నుండి కొత్తగా ఆలోచించండి. లైఫ్ నాకు ఈ లెసన్ నేర్పించింది. లైఫ్ నాకు నేను ఇది నేర్చుకున్నాను. సో ఏదైతే పాత ప్యాటర్న్ ఉందో మళ్ళీ దానిలోకి వెళ్లకుండా, దాన్ని రిపీట్ చేయకుండా లైఫ్లో ముందుకు ఫార్వర్డ్ అవ్వండి. ఓకే, రోజుకి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోండి. మీ యొక్క స్కిల్స్ ఏవైనా ఉన్నట్టయితే, చాలా మంది పెయింటింగ్ ఇష్టం, లేకపోతే వాట్ ఎవర్ ఏదైతే అవ్వచ్చు, ఆ స్కిల్స్ని ఇంకా డెవలప్ చేయండి, కల్టివేట్ చేయండి. నాలెడ్జ్ని ఇంకా పెంచండి. మీది నెవర్ స్టాప్ సీకింగ్ నాలెడ్జ్. ఏదో ఒకటి నేర్చుకునే ఉంటుంది కంటిన్యూస్గా. సంథింగ్ న్యూ లైక్ రీడింగ్ ఏ బుక్. నేను ఇదే చెప్పాను, రీడింగ్ ఏ బుక్. ఒక పుస్తకం చదవండి, పుస్తకంలో కొంత లైన్స్ అయినా చదవండి. ఏదో ఒకటి రోజుకి నేర్చుకునే ఉండండి కొత్తగా. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ ఏ. లార్డ్ హనుమాన్ కూడా అదే చెప్తున్నారు. లైఫ్లో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండండి. అది ఎప్పుడు పనికి రాకుండా పోదు, ఏదో ఒక సమయంలో పనికి వస్తుంది మీకు అది. ఓకే, దిస్ ఈజ్ యువర్ రీడింగ్ రైస్. లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్, లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న అర్జెంట్ మెసేజెస్, గైడెన్స్, ఇవన్నీ మీ లైఫ్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ ఇప్పుడు ఏదైనా సరే నాదే కావద్దు, మీరు ఏ టారోట్ రీడింగ్ని విన్నా కానీ వినేసి విడిచిపెట్టేయకండి. వాటిని మీ లైఫ్లో అమలుపరచండి. ఇంప్లిమెంట్ చేసినట్లయితే 101% ఈ యొక్క ఎనర్జీస్ని, ఈ యొక్క బ్లెస్సింగ్స్ని, ఈ యొక్క గైడెన్స్ని, ఈ యొక్క మెసేజెస్ని మీ లైఫ్లో మీరు రిసీవ్ చేయగలుగుతారు. ఓకే, దిస్ ఇస్ యువర్ రీడింగ్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ఎనర్జీని 1111 ఎనర్జీతో క్లైమ్ చేయండి. అండ్ మీ యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో ఆ విషెస్ అనేవి తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలాగే లార్డ్ హనుమాన్కి థ్యాంక్ యూ చెప్పడం చాలా మర్చిపోకండి. గ్రాటిట్యూడ్ చెప్పడం మర్చిపోకండి కామెంట్లో. ఓకే, పాయింట్ నెంబర్ 2లో మళ్ళీ కలుద్దాం. పాయింట్ నెంబర్ బిలో. బాయ్. హలో, పాయింట్ నెంబర్ బి. ఎవరైతే ఈ పాయింట్ని ఇంట్యూటివ్లో చూసుకుండొచ్చు, లేకపోతే హలో పాయింట్ నెంబర్ బి. ఎవరైతే పాయింట్ నెంబర్ బిని చూస్ చేసుకున్నారో ఇంట్యూటివ్లీ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క డిఓబి పరంగా అవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ పరంగా అవ్వచ్చు. ఓకే, లార్డ్ హనుమాన్ ఈ కార్డ్ని నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. లార్డ్ హనుమాన్ మీకు ఏం చెప్పబోతున్నారనేది. ఓకే, దిస్ ఇస్ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీరు ఎప్పుడు చూసినా అది మీకు పైన అప్లికబుల్ అవుతుంది. లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న అర్జెంట్ మెసేజెస్ అనేవి. అండ్ నేను షార్ట్ రీడింగ్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేయను, నేను లాంగ్ రీడింగ్స్ మాత్రమే చేస్తాను. ఎందుకంటే షార్ట్ రీడింగ్స్లో ఎవరికి ఏది తెలియదు. సో అందుకే నేను లాంగ్ రీడింగ్స్ చేయడానికి ప్రయారిటీ ఇస్తాను. ఎవరైతే లాంగ్ రీడింగ్స్ ఇష్టపడతారో ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఓకే, లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న మెసేజెస్ ఏంటి, అర్జెంట్ మెసేజెస్ ఏంటి, లార్డ్ హనుమాన్ మీకు ఎటువంటి అర్జెంట్ మెసేజెస్ ఇవ్వబోతున్నారు. పాయింట్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేస్తున్నారు, పాయింట్ నెంబర్ బిని ఎవరైతే చూస్ చేస్తున్నారు, లార్డ్ హనుమాన్ ప్లీజ్ గైడ్ మీ లార్డ్ హనుమాన్. ఎవరైతే పాయింట్ నెంబర్ 2ని చూస్ చేసుకున్నారో, మీ కార్డ్ని చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఏం అర్జెంట్ మెసేజెస్ ఇవ్వబోతున్నారు. ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 10 of Swords. Okay, the World. Okay, 10 of Wands. Okay, and bottom of the deck 7 of Cups. Opportunities, options. Okay, లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న అర్జెంట్ మెసేజెస్ ఏంటి అంటే, ఫైల్ నెంబర్ బి
డిఓబి పరంగా మీరు చూస్ చేసుకోవచ్చు, ఇంట్యూటివ్లీ చూస్ చేసుకోవచ్చు. టెన్ ఆఫ్ స్వార్డ్స్. మీ లైఫ్లో రీసెంట్గా బ్రేకప్ సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని డెక్లైన్ చేస్తున్నారు, లేకపోతే మీ యొక్క జాబ్ని విడిచిపెట్టున్నారు, కెరియర్లో బ్రేక్ వచ్చింది, బిజినెస్లో బ్రేక్ వచ్చింది, బిజినెస్లో గ్రోత్ అనేది తగ్గిపోయింది, కెరియర్లో గ్రోత్ అనేది తగ్గిపోయింది, జాబ్లో గ్రోత్ లేక, సరైన శాలరీ లేక, ఇంక్రిమెంట్ లేక, ట్రాన్స్ఫర్ రాలేక, మీతో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ వస్తుంది, మీతో ఉన్న వాళ్ళకి శాలరీలో ఇంక్రిమెంట్ అనేది లభిస్తుంది, బట్ మీకు మాత్రం అది లభించట్లేదు. సో రీసెంట్గా మీరు అన్నిటి నుండి విత్డ్రా అయి ఉన్నారు. సో అన్నిట్లోని మీకు కెరియర్లో, బిజినెస్లో, రిలేషన్షిప్ అవ్వచ్చు, అన్నిట్లోని బ్రేక్ అనేది వచ్చింది. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఏం చేయాలి లైఫ్లో మీకు అర్థం కావట్లేదు. ఫైల్ నెంబర్ బి. చాలా పెయిన్లో ఉన్నారు, చాలా అంటే చాలా పెయిన్లో ఉన్నారు. అండ్ మీకు లెర్నింగ్ లెసన్ ఏంటి అంటే స్ట్రాంగ్ అయి ఉన్నారు మీరు. ఐ మీన్ ఈ సిచ్యువేషన్లో మీకు అర్థమైంది ఏంటంటే ఎవరు ఎవరికి కాదు, అంటే ఎవరు ఎవరికి సాయం చేయరు. అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతారు, అవసరం లేనప్పుడు పక్కన తోసిస్తారు. ఓకే, దాన్ని మీరు లైఫ్లో గుర్తు చేసుకున్న, ఐ మీన్ లైఫ్లో నేర్చుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు, ఎవరో వచ్చి మనకి సపోర్ట్ ఎవరు. మెయిన్ సపోర్ట్ ఎవరు అంటే మనకి మనమే మన సపోర్ట్. మొదటి మోటివేటర్ ఎవరు మనకి అంటే మొట్టమొదటి మోటివేటర్ మనమే. ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయరు, మిమ్మల్ని ముందు మోటివేట్ చేసుకునేది మీరే. ఎవరో వచ్చి మీకు హెల్ప్ చేయరు, ముందు మీకు హెల్ప్ చేసుకున్నట్లయితే భగవంతుడు కూడా మీకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు వరకైతే మీకు మీరు హెల్ప్ చేసుకునే పరిస్థితిలో ఉండరో భగవంతుడు కూడా మీకు హెల్ప్ చెయ్యలేడు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకున్నారు, ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు. పాయింట్ నెంబర్ బి, గ్రేట్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ మీకు ఇవన్నీ నేర్పించున్నాయి. ఈ సిచ్యువేషన్స్ ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మనతో ఉంటారు, ఎవరు మనతో ఉండరు, ఎవరు మనల్ని పలకరిస్తారు, ఎవరు మన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు అనేది మీరు తెలుసుకున్నారు. పాయింట్ నెంబర్ బి. సో అందుకే ఈ సిచ్యువేషన్స్ అనేవి మీ లైఫ్లో ఎండ్ అయి ఉన్నాయి. కొంతమంది మీరు డిలీట్ చేస్తున్నారు, లైక్ మీ యొక్క పాస్ట్ని, మీరు నెంబర్ని డిలీట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క థాట్స్ని, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని, అన్నిటిని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కొత్తగా న్యూ సైకిల్లోకి ఎంటర్ అవ్వడానికి మీరు ట్రై చేస్తున్నారు, పాత సైకిల్లోనికి దీన్ని విడిచిపెట్టేసి. కొంతమంది మూవ్ ఫార్వర్డ్ అవుతున్నారు, అంటే ఈ సిచ్యువేషన్స్ని ఏదైతే, చూడండి, ప్రేమను ఎవరు విడిచిపెట్టలేరు. ఆ యొక్క సిచ్యువేషన్ ఆ పక్కన పెట్టి లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మూవ్ ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నారు, కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు, కొత్తగా మీ యొక్క జీవితాన్ని మీరు చూడాలనుకుంటున్నారు, న్యూ పర్స్పెక్టివ్, ఒక కొత్త దృష్టికోణంతో మీరు చూడాలనుకుంటున్నారు మీ యొక్క లైఫ్ని. అండ్ లార్డ్ హనుమాన్ కూడా మీకు అదే చెప్తున్నారు, ఏదైతే పాత సైకిల్ ఉందో దీని గురించి ఆలోచించొద్దు. ఏదైతే పెయిన్ ఉందో, ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో, ఏవైతే ఆబ్స్టికల్స్ ఉన్నాయో, ఏవైతే సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయో, ఇవన్నీ నాకు ఇచ్చే, నాకు సరెండర్ చేసే. ఎప్పుడైతే నువ్వు నాకు పూర్తిగా సరెండర్ చేస్తావో, నీ యొక్క కష్టాన్ని, బర్డర్స్ని నాకు ఇచ్చేస్తావో, పూర్తిగా విడిచిపెట్టేసి మూవ్ ఫార్వర్డ్ అవుతావో, లైఫ్లో స్టక్ అవ్వకుండా, మీరు ఎందుకంటే స్టక్ అయిపోయి ఉన్నారు, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, రిపీటెడ్ వేలో ఆలోచిస్తున్నారు, లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, సరైన పని చేయలేకపోతున్నారు, మీ యొక్క పొటెన్షియల్లోకి మీరు రాలేకపోతున్నారు. సో లార్డ్ హనుమాన్ మీకు ఏం చెప్తున్నట్టు, నీ బాధను నాకు ఇచ్చే, మూవ్ ఫార్వర్డ్ అవ్వు, లైఫ్లో ముందుకు వెళ్ళు, ఆటోమేటిక్గా నీకేం కావాలో నేను రానున్న రోజుల్లో ఇస్తాను. ఎందుకంటే సైకిల్ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఏదైతే ఈ రోజు వెనుక విడిచిపెట్టేసి మీరు ముందుకు వెళ్తున్నారో అదే మీ వెనకాల వస్తుంది మళ్ళీ, సరైన సమయం వచ్చినప్పుడు, డివైన్ టైం వచ్చినప్పుడు, డివైన్ ప్లాన్ బట్టి. సో బీ పేషెన్స్. ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్, స్ట్రగుల్స్ ఉన్నాయో అవి భగవంతునికి సరెండర్ చేసి, మీరు ఏ భగవంతుని నమ్ముతారో ఆ భగవంతునికి, యూనివర్స్కి సరెండర్ చేసేయండి, యూనివర్స్ చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ద వరల్డ్. చూడండి, ఇక్కడ 3 కార్డ్స్ కూడా సిమిలర్ కార్డ్సే. ఇక్కడ 3 కార్డ్స్ కూడా సిమిలర్ కార్డ్సే. 10 10 10 10 ఎనర్జీ. పాయింట్ నెంబర్ బి, మీ యొక్క లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి, న్యూ సైకిల్లోకి మీరు ఎంటర్ అవబోతున్నారు. ఆ న్యూ సైకిల్ అనేది స్మూత్గా ఉంటుంది. అంటే చూడండి, బాధ అనేది ఉంటుంది, మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీ లైఫ్ స్మూత్గా సాగుతుంది. ఏదైతే సాటిస్ఫాక్షన్ లేదో, ఏదైతే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేదో, ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరు ఇంతవరకు స్టక్ అయి ఉన్నారో వాటి నుండి బయటకు వస్తారు పూర్తిగా. అవి మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఏదైతే పాస్ట్ మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని ఇవ్వలేదో
మీరు ఎప్పుడైతే న్యూ సైకిల్లోకి ఎంటర్ అవుతారో, ఒక స్టెప్ బోల్డ్ స్టెప్ ముందు తీసుకుంటారో, యూనివర్స్ మీ చేతిని పట్టుకుంటుంది. మీరు నమ్మే దేవుడు మీ చేతిని పట్టుకుంటారు. న్యూ వరల్డ్‌లోకి మీకు తీసుకెళ్ళబోతున్నారు. ఈ వరల్డ్‌లో మీకు హ్యాపీనెస్ లభిస్తుంది. మీకేం కావాలో అది లభిస్తుంది. నెమ్మది నెమ్మదిగా విత్ ఇన్ స్మాల్ ప్రాసెస్, స్మాల్ స్టెప్స్, బేబీ స్టెప్స్ ముందు వేయండి. ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో ఏం కావాలో అవన్నీ మీకు లభిస్తాయి. చాలామంది ట్రావెల్‌కి వెళ్తున్నారు. చాలామంది న్యూ ప్లేస్‌కి చేంజ్ అవుతున్నారు. కొంతమంది సోలో ట్రిప్‌కి వెళ్తున్నారు. అంటే మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవడానికి, కొంత రిలీఫ్, పీస్‌ఫుల్‌గా ఉండడానికి. కొంతమంది పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. లైక్ కాశీ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడికైనా ప్రదేశానికి వెళ్తున్నారు. మీ ఫ్రెండ్స్‌తో అవ్వచ్చు. కొంతమంది చాలామంది సోలో ట్రిప్ నేను చూస్తున్నాను. ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు సోలో ట్రిప్‌కి. లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తున్నారు బయటికి. ట్రావెల్ అయితే చేస్తూ ఉన్నారు. 2 డేస్ అవ్వచ్చు, లేకపోతే 10 డేస్ అవ్వచ్చు, లేకపోతే 1 డే అవ్వచ్చు. బయటికైతే వెళ్తున్నారు మీరు. కొన్ని సైకిల్స్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి. ఏదైతే పానిక్ అటాక్స్, అంటే ఏదైతే టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, మీ పార్ట్నర్ మీకు వాల్యూ ఇవ్వట్లేదో, మీకు అర్థం చేసుకోవట్లేదో, సో మీరేం చేస్తున్నారంటే, నువ్వు అర్థం చేసుకుంటే చేసుకో, అర్థం చేసుకోకపోతే మానేయి. నేనైతే నిన్ను ప్రేమించున్నాను, ప్రేమిస్తాను. దట్స్ ఇట్. మీ ఎక్స్‌పెక్టేషన్స్ విడిచిపెట్టేసారు పూర్తిగా. ఏవైతే మీ పార్ట్నర్ ప్రతి ఒక్కరికి ఒకరి పైన ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. సో మీరేంటంటే పూర్తిగా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి విడిచిపెట్టేసున్నారు. ఫైల్ నంబర్ బి. ఏదైతే అది జరిగింది. నేను ప్రేమించాను. నా వర్క్ పట్ల నేను ఈవెన్ జాబ్ అవ్వచ్చు, లేకపోతే ప్రాపర్టీ అవ్వచ్చు. నా 100% నేను ఇచ్చున్నాను. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఆ భగవంతుడికి తెలుసు. సో కొంతమంది టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేసారు. కొత్త సైకిల్‌లోనికి వస్తున్నారు. న్యూ జాబ్ గురించి, న్యూ రిలేషన్‌షిప్‌లోకి వస్తున్నారు. కొంతమంది అదే రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేసి సెల్ఫ్‌లోకి ప్రయారిటీ ఇస్తున్నారు. హీలింగ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. స్పిరిచువల్ వరల్డ్‌లోకి వస్తున్నారు. కొంతమంది మెడిటేషన్, మేనిఫెస్టేషన్, షాడో వర్క్ చేస్తున్నారు. టెరోట్ గురించి తెలుసుకోవాలనుకున్న ఫైల్ నెంబర్ ఏలో కూడా అలాగే వచ్చింది. చాలా మంది స్పిరిచువల్ వేలో ఎక్కువగా వెళ్తున్నారు. మంత్రా చాటింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మీ టైంని వేస్ట్ చేసుకోవట్లేదు. మీ టైంని ఎప్పుడైనా మీ పాస్ట్ మీకు గుర్తొస్తుంది అన్నప్పుడల్లా మీరు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఆ యొక్క సిచ్యువేషన్స్ నుండి బయటికి తీసుకొని రావడానికి. అండ్ 10 ఆఫ్ వాండ్స్. నీకు ఇదివరకే చెప్పాను. ఈ బర్డన్స్, కొంతమంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీకున్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్‌ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క రిలేషన్‌షిప్, ఒక పక్క కెరియర్ మధ్య మీరు అడ్డుకుపోయి ఉన్నారు. సో, ఆ సిట్యుయేషన్స్ నుండి మీరు బయటకి రాలేకపోతున్నారు. సో, ఈ యొక్క బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో అవి భగవంతునికి ఇచ్చేయండి. ఇక్కడ భగవంతుడు మీకు ఫైల్ నంబర్ బి, మీకు భగవంతుడు ఏం అడుగుతున్నారంటే, నా పైన నమ్మకం ఉంచు. ఫుల్లీ ట్రస్ట్ ఆన్ మీ. నా పైన నమ్మకం ఉంచండి. నా పైన నమ్మకం ఉంచండు. నా పైన నమ్మకం ఉంచి నువ్వు ముందు అడుగు వేసినట్లయితే ఆటోమేటిక్‌గా నీకేం కావాలో అవన్నీ నేను నీకిస్తాను. నా పైన నమ్మకం ఉంచు. భగవంతుడిని మీకు ఇక్కడ అడుగుతున్నారు, సరెండర్. నీకు నువ్వు సమర్పించుకో నా ముందు. నిన్ను నువ్వు సరెండర్ పూర్తిగా చెయ్యి. సరెండర్ చేయడం అంటే ఆహ్, భగవంతుడు నా యొక్క సిట్యుయేషన్స్ నేను నీకు సరెండర్ చేశాను. అంటే 2 నిమిషాలకి ఏదో ఒకటి జరిగింది. భగవంతుడా నా పట్ల నువ్వెందుకు ఇలా చేసావు? అలా అది కాదు సరెండర్. సరెండర్ అంటే పూర్తిగా భగవంతునికి సమర్పించేయడం. మిమ్మల్ని మీకు సమర్పించుకోవడం భగవంతుడికి. మీ సిట్యుయేషన్స్‌ని, మీ యొక్క ఫియర్స్‌ని, మీ యొక్క యాంగ్జైటీని, మీ యొక్క నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఎమోషన్స్ అన్నిటిని భగవంతుడికి సమర్పించేయడం, సరెండర్ చేయడం. ఈవెన్ లైఫ్‌లో ఏది జరుగుతున్నా భగవంతుడున్నాడు. లైఫ్‌లో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడం, ఎవరైతే ఏదైతే అన్నారు, ఈ నిమిషం నా పట్ల ఇది జరిగింది. భగవంతుడు చూసుకుంటాడు. నేను భగవంతుడికి సరెండర్ చేసేన్నాను. కానీ ఏదైనా జరిగింది అదే పట్టుకొని ఏడవడం, అదే పట్టుకొని దానిలో స్టక్ అయిపోవడం కాదు. స్టక్‌నెస్ లార్డ్ హనుమాన్ మీకేం చెప్తారంటే స్టక్ అవ్వద్దు. ఒక ప్లేస్‌లో ఉండిపోవద్దు. యూ ఆర్ నాట్ లిమిటెడ్. యూ ఆర్ అన్‌లిమిటెడ్, అన్‌స్టాపబుల్, అన్‌కండిషనల్, అన్‌కన్వెన్షనల్ అమ్మని చెప్తున్నారు. యూ ఆర్ ఎ డివైన్ సోల్. యూ ఆర్ ఎ డివైన్‌లీ గైడెడ్. యూ ఆర్ ప్రొటెక్టెడ్. సో మీకు భయం లేదు. ఈ యొక్క స్ట్రగుల్స్ అన్నిటిని నా పైనకి విడిచిపెట్టే, నా పైన వేసే, నేను ఆటోమేటిక్‌గా నేను నిన్ను చూసుకుంటాను. ఓకే. క్లారిఫైస్ చేసుకుందాం. క్లారిఫైస్ ఏంటి? ప్లీజ్ హనుమాన్‌జీ, Lord Hanuman, please clarify this 10 of swords card. Please clarify this card. Please clarify this card. The Magician.
కష్టాన్ని విడిచిపెట్టండి. నాకెందుకు జరిగింది? ఏంటి కష్టాలు? ఏంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్? ఇంకా నా లైఫ్‌లో ఈ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ నా లైఫ్ నుండి పోవా? ఎప్పుడు పోతాయి? ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు, ఎన్నో రోజుల నుండి అనుభవిస్తున్నాను. ఎప్పుడు నాకు ఈ ముక్తి? మెజిషియన్ మీకు ముక్తి. మేనిఫెస్టేషన్ ముక్తి. ఏదైతే మీ చేతుల్లో లేదో, మీ చేతుల్లో రావాలనుకుంటున్నారో, ఫిక్స్ చేయాలని నాకిప్పుడే కావాలి, నాకిప్పుడే కావాలనుకుంటున్నారో, ఇప్పుడే కావాలంటే ఇది జరగదు. డివైన్ టైమింగ్ బట్టి, డివైన్ ప్లాన్ బట్టి మీకు ఏదైనా లభిస్తుంది. సో మేనిఫెస్టేషన్ చేయండి. డూ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో మీకు ఏం కావాలో అది మీకు లభిస్తుంది. మేనిఫెస్టేషన్ చేయండి. విజువలైజేషన్ మీకు ఇంపార్టెంట్. కావాలనుకున్నట్లయితే మీరు విజన్ బోర్డ్‌ని ప్రిపేర్ చేయండి. మీకేం కావాలో పిక్స్‌ని కలెక్ట్ చేయండి. విజన్ బోర్డ్‌ని క్రియేట్ చేయండి. రోజు ఆ విజన్ బోర్డ్‌ని చూడండి. ద మూన్ కార్డ్, ద వరల్డ్ అండ్ ద మూన్. మీ యొక్క ఫియర్స్, నేను ఇదివరకే చెప్పాను. మీ యొక్క ఫియర్స్, మీ యొక్క యాంగ్జైటీ, మీ యొక్క పానిక్ ఎఫర్ట్స్, మీ పైన ఏవైనా స్పెల్స్‌ని క్రియేట్ చేసినట్లయితే ఆ స్పెల్స్ అవన్నీ రిమూవ్ అవుతాయి. ఎందుకంటే నాకు ఇక్కడ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ కూడా కనబడుతున్నాయి. మీ పార్ట్నర్ పైన ఎవరైనా సైకిక్ అటాక్స్ చేస్తున్నారు, ఏమైనా స్పెల్స్‌ని ఉపయోగించుంటే ఆ స్పెల్స్ నుండి రిమూవ్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. యెస్, మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. ఓకే. యెస్, ఈ యాంగ్జైటీ నుండి మీరు బయటపడతారు. యాంగ్జైటీ నుండి బయటపడాలంటే మెడిటేషన్ చేయాలి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. కింగ్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేదు జీవితంలో. జీవితంలో ఏది లభించట్లేదు. అన్నీ దూరం దూరంగా ఉన్నాయి. ఏది జరగట్లేదు. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు లభిస్తుంది రానున్న రోజుల్లో. ఏదైతే మీరు కోల్పోయారో, నాకు ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఉంది. ఏదైతే తండ్రి నుండి చాలా మందికి ప్రేమ లభించట్లేదు, ఫ్యామిలీ సపోర్ట్ అనేది లభించట్లేదు, మీ యొక్క పార్ట్నర్ నుండి ప్రేమ లభించట్లేదు. అలా అయినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క సిచ్యువేషన్స్ని, ఈ యొక్క పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని, స్ట్రగుల్స్ని భగవంతుడికి మీరు సరెండర్ చేస్తారో ఆ నిమిషం నుండి మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. ఒకటే మెసేజ్ ఇక్కడ మీకు. ఎప్పుడైతే మీ బర్డెన్స్ని, మీ యొక్క స్ట్రగుల్స్ని భగవంతుడికి మీరు సరెండర్ చేస్తారో పూర్తిగా, అదే క్షణం మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఓకే. సో ఈ యొక్క మెసేజెస్, ఈ యొక్క బ్లెస్సింగ్స్ అయినా అవ్వచ్చు, వీటన్నిటి మీ లైఫ్లో చేయాలనుకున్నట్లయితే, ఐ మీన్ రిసీవ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరేం చేయాలి? ఇవన్నీ మీ లైఫ్లో అర్జెంట్ మెసేజెస్ అయితే లార్డ్ హనుమాన్ మీకు ఇచ్చున్నారు. ఓకే, ఇవన్నీ చేయమంటారు. బట్ వీటిని మీరు ఎలా చేయగలుగుతారు? ఏం చేయాలి? మీరేం చేయాలి? లార్డ్ హనుమాన్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ హనుమాన్. లార్డ్ హనుమాన్ ప్లీజ్ గైడ్ మీ. ఇవన్నీ వీళ్ళ లైఫ్లో ఈ బర్డన్స్, ఈ సరెండర్ ఇవన్నీ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ లైఫ్లో? ఫైల్ నెంబర్ బిని ఎవరైతే చూస్ చేసుకున్నారో వ్యూవర్స్, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేయాలి? లీడర్, బీ ఎ లీడర్. ఓకే, బీ ఎ లీడర్. లీడ్ విత్ పర్పస్, అదర్స్ విల్ ఫాలో. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఎవరో వచ్చి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయరు, ఎవరో వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయరు, ఎవరో వచ్చి మీకు హెల్ప్ చేయరు. మీకు మీరే హెల్ప్ చేసుకోగలుగుతారు. యు ఆర్ ఏ లీడర్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ ఏ బాస్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్కి ఎవరో బాస్ కాదు, మీ లైఫ్కి ఇంకెవరో లీడర్ కాదు. మీ లైఫ్కి మీరే మీ లైఫ్ని మీరే లీడ్ చేసుకోగలరు, మీ లైఫ్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోగలరు. సో ఎవరికో మీ యొక్క కీని, మీ యొక్క యాక్సెస్ని ఎవరో మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మీ యొక్క కీని ఇంకెవరికో ఇవ్వద్దు. మీ యాక్సెస్, మీ కంట్రోల్, మీ 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 నియంత్రణ మీ చేతుల్లో ఉంచుకోండి. మీ నియంత్రణ ఎదుటి వారికి ఇవ్వద్దు. ఓకే. మీరు మీ యొక్క మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ యొక్క ఓన్ వాల్యూస్, అథెంటిక్ సెల్ఫ్తో మీరు ముందుకు వెళ్ళినట్లయితే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అదర్స్ విల్ ఫాలో. ఆటోమేటిక్గా ఎవరైతే మిమ్మల్ని కొట్టారో, మిమ్మల్ని కించపరుచున్నారో అదే పీపుల్, అదే సమాజం, అదే ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ యొక్క రిలేషన్షిప్ అవ్వచ్చు, మీ వెనక్కి మళ్ళీ తిరిగి వస్తుంది, మిమ్మల్ని ఫాలో అవుతుంది. మదర్ ఎర్త్, సీ దిస్ బ్యూటిఫుల్ కార్డ్, మదర్ ఎర్త్. Nurture yourself and others with care. Nurtures yourself.
చూడండి, మీకు మీరు రెడీ అవ్వడమే మానేస్తారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేయడమే, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే మానేస్తే ఎదుటివారు మిమ్మల్ని ఎక్కడ ప్రేమిస్తారు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మానేస్తే ఎదుటివారు మీకు ఎక్కడ లా ఆఫ్ అట్రాక్షన్స్ అంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లయితే ఎదుటివారు మిమ్మల్ని ప్రేమిస్తారు. ఓకే, నర్చర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ విత్ కేర్. ఎదుటివారిని కూడా ప్రేమించండి. మీరేమి మీ లైఫ్లో అలా జరిగిందని నేను ఇంకెవరిని ప్రేమించిన, లైఫ్లో నేను ఇంకెవరిని అలౌ చేయను. నో, ఎదుటి వారిని కేర్ చేయండి. ఎదుటి వారి యొక్క భావాన్ని అర్థం చేసుకోండి. ఎదుటి వారి యొక్క ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. ఎదుటి వారి యొక్క ఎమోషన్స్ అర్థం చేసుకోండి. మీకెవరు అర్థం చేసుకోలేదు అనుకున్నంత మాత్రానే మీరు ఎదుటి వారికి అర్థం చేసుకోరు. యు ఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, యు ఆర్ డివైన్లీ గైడెడ్, యు ఆర్ డివైన్లీ ప్రొటెక్టెడ్, యు ఆర్ డివైన్ చైల్డ్. సో అందరూ ఒకే విధంగా ఉన్నారని మీరు అలాగే ఉంటే వాళ్ళకి మీకు తేడా లేదు. సో లార్డ్ హనుమాన్ ఏం చెప్తున్నా అంటే మిమ్మల్ని మీరు కేర్ చేయండి, మీకు మీరు సెల్ఫ్లో ప్రొటెక్ట్ చేయండి, అలాగే ఎదుటి వాడిని కూడా క్లియర్గా చూడండి, వాళ్ళని కూడా పట్టించుకోండి. ఓకే, లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? ఫైల్ నెంబర్ బికి లార్డ్ హనుమాన్ ఏం బ్లెస్సింగ్స్ అయిపోతున్నారు? ఫైల్ నెంబర్ బికి లార్డ్ హనుమాన్ ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? ఎమోషన్స్. నేను ఇప్పుడు చెప్పాను, ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోండి. మీ యొక్క యాక్సెస్, మీ యొక్క కంట్రోల్ ఎదుటి వారికి ఇవ్వకండి. మీరేమి కీలుబొమ్మ కాదు ఎదుటి వారి చేతుల్లో. ఓకే, మీ యొక్క ఎమోషన్స్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి. ఇన్ అండ్ అవుట్ క్లాషింగ్ లైక్ వేవ్స్. ఎవరైతే మీ లైఫ్లో ఉండకూడదు, ఉండాలనుకోవట్లేదో బాయ్ చెప్పేయండి. ఓకే, ఎవరైతే మీ లైఫ్లో ఉండకూడదు, ఇన్ అండ్ అవుట్ వస్తున్నారు వెళ్తున్నారు, వాటిని వదిలేయండి పక్కకి. ఎవరైతే మీ లైఫ్లో ఉండాలనుకుంటారో వాళ్ళు ఉంటారు. మీరు ఉండమని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. సో ఎవరైతే వస్తున్నారో వెళ్తున్నారో వాటిని పక్కన విడిచిపెట్టండి. మీకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండొచ్చు, బట్ వాటిని ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. మీకు మీరు ప్రయారిటీ ఇవ్వండి ముందు. లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే మీకు నేర్పిస్తున్నారు మీకు మీరు ప్రయారిటీ ఇవ్వడం, మీకు మీరు సెల్ఫ్లోకి ప్రయారిటీ ఇవ్వడం, సెల్ఫ్ వర్తి, సెల్ఫ్ రెస్పెక్ట్, హైయెస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఉండాలి. లైఫ్ని అవి ఉంటే కదా మీరు లైఫ్ని లీడ్ చేయగలరు. ఈ రెండు ఉంటేనే మీరు లైఫ్ లీడ్ చేయాలి. మీరు ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండాలి, అలాగే మిమ్మల్ని మీరు లీడ్ చేసుకున్నట్లయితే ఎవరు మిమ్మల్ని హార్మ్ చేయలేరు. ఓకే, క్లాషింగ్, ఏదైతే మీ లైఫ్లో క్లాషింగ్స్ ఉన్నాయో, ఏదైతే వేవ్స్ అయితే ఉన్నాయో, అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయో, స్మూత్గా లేదో మీ లైఫ్, ఇప్పుడు మీ లైఫ్లో స్మూత్నెస్ అనేది వస్తుంది. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవడం నేర్చుకున్నారు. ఫైల్ నెంబర్ బి, అది భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ మీకు. అది ఇది ఒక లెసన్. ఇది మీకు మీ లైఫ్లో మనం పుట్టినప్పటి నుండి చచ్చినంత వరకు ఏదో ఒకటి నేర్చుకునే ఉంటాం. ఏదో ఒక జీవితం మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. సో మీ ఎమోషన్స్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి. ఎలా ఉంచుకోవాలనేది ఆ బ్లెస్సింగ్స్ని మీకు ఇస్తున్నారు లార్డ్ హనుమాన్, ఎలా ఉండాలి ఏంటి అనేది. ఓకే, ఇంకేం చెప్పబోతున్నారు లార్డ్ హనుమాన్? మీ లైఫ్లో ఉన్న పెయిన్ అనేది తొలగిపోతుంది ముఖ్యంగా. ఇంకేం లార్డ్ హనుమాన్ మీకు ఇంకేం చెప్పబోతున్నారు? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. Independence. Wow. Look at this card, independence. Oh my god. Manage money yourself. Independence guarantees security. Don't depend on others. నేను ఇదివరకే చెప్పాను, మీ ఎమోషన్స్ని ఎదుటి వారికి ఇవ్వద్దు, మీ యొక్క కీని ఎదుటి వారికి ఇవ్వద్దు. మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోండి, మీ నియంత్రణలో మీరుండండి. మీ నియంత్రణ ఎదుటి వారికి ఇవ్వద్దు. సో ఇండిపెండెంట్గా ఉండండి. డోంట్ డిపెండ్ టు అదర్స్. ఎదుటివారి చేతుల్లో మీరు ఎప్పుడు ఉన్నట్లయితే ఎదుటివారు మిమ్మల్ని ఇప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు మీ కన్నీళ్ళనే ఇస్తాయి, టీయర్స్నే ఇస్తాయి. సో నో ఎక్స్పెక్టేషన్స్. డోంట్ డిపెండ్. ఇండిపెండెంట్ అవ్వద్దు, డిపెండెన్స్ అవ్వద్దు. ఇండిపెండెంట్గా ఉండండి. బీ ఇండిపెండెంట్, బీ బ్రేవ్, బీ లీడర్. ఓకే, మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది, మీ లైఫ్ మీరే బాస్. అండ్ నెక్స్ట్ కార్డ్ ఏంటి? నేను కార్డ్స్ కూడా చూడలేదు మీకు తీసినప్పుడు. ఎంబ్రేస్ చేంజెస్. మీ లైఫ్లో చేంజెస్ మీరు తీసుకోండి. పాస్ట్ని పక్కన పెట్టేయండి.
న్యూ వెర్షన్కి రండి. మీలో ఉన్న న్యూ వెర్షన్స్కి మీరు బయటికి తీసుకోనండి. మీలో చేంజెస్ తీసుకొని రండి. మీ యొక్క ప్యాటర్న్ని చేంజ్ చేయండి. రోజు ఒకే ప్యాటర్న్ చేంజ్ అవుతున్నారు. మీ యొక్క రొటీన్ లైఫ్లో ఒక చేంజ్ని తీసుకొని రండి. Embrace change as a path to growth and as I underwent many transformation in my journey, be open to new experiences and personal evolution. This was old stuff. Old stuff ni pakan పెట్టేయండి, which is not used anymore. Allow space for new blessings. లైఫ్లో ఏదైతే జరిగిపోయిందో ఓల్డ్ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు దాంతో పని లేదు. మీ యొక్క బాధను పక్కన పెట్టేయండి. ఆ ఓల్డ్ స్టఫ్ నుండి బయటకు వచ్చి లైఫ్ మీకు ఏదైతే నేర్పించాలనుకుంటుందో న్యూ ఎక్స్పీరియన్స్ని పొందండి. ఎంబ్రేస్ చేంజెస్, ఈ యొక్క చేంజెస్ని మీ లైఫ్లో ఎంబ్రేస్ చేయండి. వెల్కమ్ చెప్పండి. ఓకే, అండ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. పాయింట్ నెంబర్ బి, లార్డ్ హనుమాన్ మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఈ స్టక్ నుండి మీరు బయటకు వచ్చినప్పుడు, మిమ్మల్ని మీరు పూర్తిగా సరెండర్ చేసినప్పుడు, మీ యొక్క థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్, ఓల్డ్ ప్యాటర్న్ ఇదంతా యూనివర్స్కి సరెండర్ చేస్తే లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ లైఫ్లోకి రావడానికి రెడీగా ఉంది. వన్ స్టెప్, బోల్డ్ స్టెప్, ఒక స్టెప్ ముందుకు వేయండి. యూనివర్స్ మీతో 100 స్టెప్స్ ముందు వేయడానికి రెడీగా ఉంది. వావ్, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ బి. దిస్ ఇస్ వండర్ఫుల్ రీడింగ్. దిస్ ఈస్ యువర్ రీడింగ్ గైస్. లార్డ్ హనుమాన్ మీకు ఇస్తున్న మెసేజెస్ ఇవి, బ్లెస్సింగ్స్ ఇవి, గైడెన్స్ ఇవి అండ్ మెసేజెస్ కూడా ఇవే. ఓకే, క్లైమ్ దిస్ రీడింగ్, క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. 10 ఎనర్జీతో ఈ ఎనర్జీని క్లైమ్ చేయండి. అలాగే లార్డ్ హనుమాన్కి కామెంట్లో థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోండి, గ్రాటిట్యూడ్ చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ గైస్. బాయ్.